ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ దాచేపల్లి లిమిట్స్లో తంగేడు విలేజ్లో కార్డినెన్స్ సెట్ ఆపరేషన్ నిర్వహించాం. ఇందులో ఒక సిఏ గారు, 3 ఎస్ఐలు, 8 మంది హెచ్సీలు, 40 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. మా గురజాల సబ్ డివిజన్ నుంచి ఈ ప్రతి ఇల్లు సెట్ చేశారు. గంజాయి గురించి, నాటుసారా గురించి అండ్ అదర్ వెపన్స్ గురించి, మారణాయుధాల గురించి కూడా సెట్ చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే ఇక్కడ ఈ ఊర్లో ఎటువంటి రికార్డ్స్ లేని ఒక 28 బైక్స్, 2 ఆటోలు సీజ్ చేసాము. ఎటువంటి రికార్డ్స్ లేకుండా ఆ వెహికల్స్ ఉన్నాయి. సో వాటి సస్పెక్ట్ వాటిని కూడా సీజ్ చేసాము. అలాగే 4 గడపార్లు, కొన్ని గ్రామాల్లో ఆయుధాలు పట్టుకున్నాం. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు దేనికి వాడుతున్నారు, దేని పర్పస్ వాళ్ళు ఇంట్లో ఉంచుకున్నారు, అదన్నీ క్షుణ్ణం తనిఖీ చేసి మేము వాటి మీద తగిన నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా ఈ టైంలో మీ ద్వారా ఏం విజ్ఞప్తి ఏంటంటే కుర్రోళ్ళకి ఎటువంటి మత్తు పదార్థాలకి బానిస అవ్వకూడదు. ఎందుకంటే గంజాయి అండ్ అదర్ మత్తు పదార్థాల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి కుర్రోళ్ళకి. అలాగే ఈ సోషల్ మీడియా వల్ల, బెట్టింగ్ వల్ల చాలా జీవితాలు పాడవుతున్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పాము. మా విజ్ఞప్తి కూడా ప్రజలకు ఏంటంటే వీలైనంత వరకు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి అటువంటి వాళ్ళు ఎవరన్నా అలవాటైన వాళ్ళు ఉంటే మాకు చేస్తే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి బయటకు తీసుకొస్తాము. అలాగే సోషల్ మీడియా చూస్తూ ఈ బెట్టింగ్లకి అలవాటు కాకూడదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోవట్లేదు. వాళ్ళని అబ్జర్వ్ చేయాలి మనం. ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం, బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేయడం, ఇంట్లో ఉన్న డబ్బు అంతా బెట్టింగ్లో పెట్టడం, ఆ డబ్బుల గురించి మళ్ళీ దొంగతనాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద తగిన కేర్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇది మా విజ్ఞప్తి ప్రజలకు మీ ద్వారా. థ్యాంక్ యూ.